గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సునీల్. బులెటిన్లో ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం. రాష్ట్రంలో రెండో రోజు రైతు నేతల పర్యటన, సీఎం కేసీఆర్ విధానాలకు ప్రశంసలు. నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ, నగరాల్లో హైదరాబాద్, జిల్లాల్లో రంగారెడ్డికి దేశంలోనే ఫస్ట్ ప్లేస్. జార్ఖండ్ సీఎం అనర్హతపై నేడు ఈసీకి గవర్నర్ సిఫారసు, దేనికి భయపడేది లేదన్న హేమంత్ సోరెన్. తగ్గిన కొత్త నియామకాల జోరు, బోనస్లకు కోతలు, దేశీయ ఐటీ సంస్థలపై అమెరికా, ఐరోపా ఆదాయ క్షీణత ప్రభావం. లాసనే డైమండ్ లీగ్లో నీరజ్ చోప్రా రికార్డు, జావ్లిన్ థ్రోలో పతకం సాధించిన తొలి ఇండియన్. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణను అమలు చేస్తున్న తెలంగాణ వైపు రైతు ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి 100 మంది రైతు సంఘాల నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తెలుసుకుని అబ్బురపడుతున్నారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలే కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులు కొనియాడారు. కేసీఆర్ లాంటి సీఎం తమకు ఉంటే బాగుండునని వారు ఆకాంక్షించారు. రైతుల కోసం ఆలోచించే అరుదైన నాయకుల్లో సీఎం కేసీఆర్ ఒకరని, అందువల్లే తెలంగాణలో రైతు కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా 25 రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు రాష్ట్రానికి చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు వారు రాష్ట్రానికి వచ్చారు. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజాలో బస చేసిన రైతు ప్రతినిధుల బృందం 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. రైతు ప్రభుత్వం ఇక్కడ జరుగుతూ ఉంది. మా స్టేట్లో ఇలాంటి ప్రాజెక్టులు కానీ లేదు, కానీ మేము పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చూసినాక చాలా గ్రేట్ అయింది. ఎందుకంటే ఈ భగీరథ ప్రయత్నం అంటారు దీన్ని. అలాంటి ఎక్కడనో గోదావరి నుంచి ఇక్కడ వరకు 290 కిలోమీటర్లు 80,000 కోట్లు ఆ రైతు పైన ఉండే ఇంట్రెస్ట్లో రైతు బిడ్డగా మన తెలంగాణ సీఎం గారు వెచ్చించి దీన్ని ఇంత ప్రాక్టికల్గా చేశారంటే దీన్ని చూస్తూ ఉంటే మహా అద్భుతం. భగీరథ, మనం చదువుకున్నప్పుడు భగీరథ ప్రయత్నం అంటారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సీఎం గారు మాకు లేదని ఒక కొరత. రెండోది, ఒక ఎకరాకు 10,000 రూపాయలు ఇక్కడ ఇండియాలోనే ఆ ఇన్సెంటివ్ అంటే సీఎం కిసాన్ రైతు బంధుకు తరఫున సీఎం కిసాన్ నిధి, ఇప్పుడు పిఎం కిసాన్ నిధి అన్నమాట. సీఎం కిసాన్ నిధి ఈయన చూసిదా ఆయన పిఎం కిసాన్ నిధి ఏర్పరిచినారు, కానీ అది సాలలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వం మేము తమిళనాడులో ఉన్న మాది 20 ఎకరాలు ఉంది, కానీ మేము ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రైతులు వచ్చి స్టాటిస్టిక్లో 70% అప్పుల్లో కూరుకున్నారని స్టాటిస్టికల్ రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి ఇలాంటి సీఎం మాకు రాబోయే దాంట్లో ఆయన సీఎం ఇక్కడికే కాకుండా మాకు పీఎంగా అయితే అన్ని రాష్ట్రాలకు రైతు బిడ్డగా అవుతారు. రెండోది, రైతుల యొక్క మనోభావం తెలిసి రైతు బాగుంటేనే క్షేమంగా ఉంటుంది. और आज यहाँ जो तेलंगाना सरकार के द्वारा एक बहुत बड़े पायलट प्रोजेक्ट के रूप में एक काम किया गया है, ये बहुत ही सराहनीय है. क्योंकि 250 किलोमीटर दूर से पानी ला करके और हम जो ज़मीन का धरातल है उससे 103 मीटर नीचे पानी को इकट्ठा किया गया और पंपों के माध्यम से फिर इस पानी को ऊपर भेजा गया या और बताया गया कि यहाँ लगभग 50 लाख हेक्टेयर ज़मीन को जो है पानी दिया जा सकता है. इतना पानी की व्यवस्था यहाँ हुई है. लेकिन इस गवर्नमेंट ने जो किसानों के हित में ये काम किया है, ये बहुत ही सराहनीय है. इसकी हम लोग पूरी प्रशंसा करते हैं और तमाम प्रदेशों की सरकार और देश की सरकार को तेलंगाना सरकार से सीख लेनी चाहिए और हर जगह जो किसान, हर राज्यों में जहाँ जहाँ पानी की कमी है वहाँ वहाँ उन लोगों को इस पानी की किल्लत को दूर करना चाहिए. मैं बढ़िया काम और उनका धन्यवाद करना चाहता हूँ कि उन्होंने वो शहीद किसानों को हर एक परिवार को 3-3 लाख देने का काम किया. दूसरा, यहाँ पे आके पता चला कि इतने बड़े प्रोजेक्ट
जिनको पता नहीं और कोई सरकारें होती तो कितने कितने साल लग जाते, लेकिन 3.5 साल में ये प्रोजेक्ट जो 250 किलोमीटर से पानी ला करके यहाँ पे स्टोर किया जाता है और शहर को, गाँव को, खेतों को यहाँ का पानी जा रहा है। 103 फुट गहराई पे खड़े हैं। मेरे ख्याल में देश में जितनी भी हमारे स्टेटों की सरकार है या सेंट्रल सरकार है, मेरे ख्याल में इनमें से एक भी ऐसा नहीं है जो ये प्रोजेक्ट ऐसा बना सके और इतनी जल्दी बना सके। हाँ, काफ़ी अच्छा है। पहले देखा था मैंने टीवी पे जो है ये प्रोजेक्ट यहाँ के तेलंगाना के बारे में रिपोर्ट थी एक NDTV पे, तो उसमें ये जो वाटर प्रोजेक्ट बने इसके बारे में भी देखा था। और जो बुजुर्ग लोग होते हैं अपने, उनके लिए भी वृद्धावस्था पेंशन मेरे ख्याल में यहाँ देश भर में सबसे ज़्यादा है। और भी काफ़ी अच्छे काम हो रहे हैं। ग्रीनरी का भी दिखाया था बीच में, फॉरेस्ट वगैरह का, तो काफ़ी ग्राउंड पे दिखता है काम के। हाँ, खेत के लिए पानी का जैसा बताया कि ये इलेक्ट्रिक फ्री है, मतलब खेती के लिए। और ये पेयजल पूरे गांव में, पूरे शहरों में तो खैर अन्य जगह पे भी देती हैं, पर लेकिन गांव में पेयजल की सुविधा सब जगह नहीं है। तो यहाँ प्रत्येक गांव में पेयजल की सुविधा इस प्रोजेक्ट के माध्यम से है, वो भी निःशुल्क। तो ये काफ़ी अच्छी बात है। जब तेलंगाना स्टेट बना था तब भी जो है इनका, जो मुख्यमंत्री जी हैं, इनका संघर्ष बड़ा ज़बरदस्त था और एक बड़े आंदोलन के द्वारा तेलंगाना स्टेट बना। तो निश्चित रूप से कहीं आगे भी इनको एक्सटेंशन का मौका मिलता है अपने कार्य करने के लिए, तो बेहतरी होगी देश के अन्य हिस्सों में भी, ऐसा लगता है। ये तेलंगाना सरकार का ये पानी का जो प्रोजेक्ट है बहुत अच्छा प्रोजेक्ट है। सभी सरकार को विनती करेंगे कि इसी तरह राज्यों के सभी जगह पे ऐसा प्रोजेक्ट बने और देश के हर किसान को हर खेत में अपने आप बिना पैसे पानी मिले ऐसी योजना बने। इसके लिए बहुत बहुत धन्यवाद। बहुत बढ़िया प्लान है, बहुत अच्छा प्लान है। మొదటి రోజు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనను ప్రారంభించిన రైతు ప్రతినిధులు మలన సాగర్, సింగాయిపల్లిలో పర్యటించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తమకు ఆశ్చర్యానికి గురిచేసిందని వారు అభిప్రాయపడ్డారు. ఇక్కడి రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి విధానాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని చెప్పారు. అటు మల్లన్న సాగర్ మానవ నిర్మిత అద్భుతమని కొనియాడారు రైతు ప్రతినిధులు. అలాంటి ప్రాజెక్టులు దేశానికి చాలా అవసరమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ను సందర్శించిన వారంతా ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోనయ్యారు. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాళేశ్వరం ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ఎస్ఈ వేణు మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కేవలం 3.5 ఏళ్లలోనే మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. 557 మీటర్ల ఎత్తులో ఒక ప్రాజెక్టును నిర్మించడంతో ఆ ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీరు, గ్రామాల్లోని ప్రజలకు తాగునీటిని అందించడం చాలా గొప్ప విషయమని రైతు ప్రతినిధులు చెప్పారు. దేవేగౌడ లాంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే రైతుల గురించి ఆలోచించేవారని, రైతుల కోసం ఇంతటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే సొంతమని కర్ణాటక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎం ఉంటే రైతుల జీవితాలు సంతోషంగా ఉంటాయని తమిళనాడుకు చెందిన రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. During the election, politicians are thinking that we are the backbone of India. After the election, they think that we are the slaves of India. But our Honorable Telangana Chief Minister gave respect to the farmers, and he called our farmers to Hyderabad, and he gave a freedom to the farmers. He will give the full support to the farmers. Then only we can get the profitable price. Then only we can get the right of loan. Then only we can get the interlinking of rivers. So that Telangana Chief Minister, our beloved leader, India hereafter. మరోవైపు సీఎం కేసీఆర్ పై ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు హిమాంష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు సాయం, 5 లక్షల రూపాయల రైతు బీమా సాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప విషయమన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు దేశానికి రైతు బాంధవుడని కొనియాడారు. लगभग 26 राज्यों से किसान आए हुए हैं और ये 26 राज्य के किसान यहाँ पर इसलिए आए हुए हैं कि वो तेलंगाना सरकार, केसीआर जी जो यहाँ के मुख्यमंत्री हैं, उन्होंने जो किसानों के लिए काम किया है, एक तो उसके बारे में हम सब लोगों ने पढ़ा, देखा, समझा। उसको देखने के लिए, उसको समझने के लिए सारे देश के किसान आए हैं और इस किसानों को आने के लिए जो जागरूक किया है वह उनका देश के जब किसान शहीद हुए थे 750 से 700 से ज़्यादा किसान, उन किसानों को
उत्तर भारत के जो किसान शहीद हुए ज़्यादातर, उसमें पूरे देश की जो भावना जुड़ी थी, उसमें तेलंगाना के मुख्यमंत्री जी ने शहीद किसानों को जो सम्मान दिया, जो उनके लिए सुरक्षा की घोषणा की, उनके अधिकारों के लिए घोषणा की कि उनका परिवार सुरक्षित रह पाए, वो हर परिवार को उन्होंने 3-3 लाख रुपए की घोषणा की थी। तो उस चीज़ के लिए पूरे देश के किसान यहाँ पर उनका अभिनंदन करने आए हैं। और यहाँ तेलंगाना सरकार के जो किसानों के द्वारा किसानों के लिए किए गए काम हैं कि 10,000 रुपये पर एकड़ किसान बंधु योजना में मिल रहा, या हर एकड़ में किसानों के लिए पानी पहुँच रहा है, या उनका इंश्योरेंस हुआ है 5 लाख रुपए पर अगर किसान उनका देहांत होता है, 5,000 एकड़ पर जो किसान मंच बनाया गया है किसानों के सवाल को उठाने के लिए, इन सब चीज़ को देखने के लिए पूरे देश भर के किसान यहाँ पर आए हुए हैं। धन्यवाद। ఇక హరితహారం కార్యక్రమాన్ని రైతు ప్రతినిధులు ప్రశంసించారు. ఒక ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధి వల్ల ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోందని ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు కొనియాడారు. రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్, ఔటర్ రింగ్ రోడ్డుపై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం ద్వారా కొన్నేళ్లలోనే చిక్కటి అడవిలా మార్చిన విధానాన్ని వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భూపాలరెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ హరితహారం అడవుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. హరితహారం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని తెలిపారు. రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించేందుకు 8 ఏళ్లలోనే 287 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుసుకున్న రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి చర్యలు చేపడితే అడవులు పెరిగి కాలుష్యం తగ్గుతుందని, ఫలితంగా ప్రజలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన కేవలం 8 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని రైతు ప్రతినిధులు కొనియాడారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారనుంది. మోదీ సర్కార్ చేపట్టనున్న జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరగనుంది. ఉత్తరాది పాలకుల పెత్తనం మరింత పెరగనుంది. దక్షిణ రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లేనని మంత్రి కేటీఆర్ అన్నారు. నెటిజన్లు కేటీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పాటించిన క్రమశిక్షణ వాటికి రాజకీయంగా శిక్షగా మారనుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసిందే. ఇదే జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి 2-3 రాష్ట్రాల్లో గెలిచే పార్టీకే దేశాన్ని శాసించే అవకాశం దక్కుతుంది. ఇది అనేక విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించారు. అప్పుడు పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి సగటున ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. గత 40 ఏళ్లుగా సీట్ల సంఖ్య పెరగలేదు. జనాభా లెక్కలు మాత్రం తారుమారయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను కఠినంగా పాటించగా ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికీ అదుపు చేయలేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు తెలంగాణ జనాభాను లోక్సభ సీట్లతో గణిస్తే ఒక్కో ఎంపీ స్థానానికి 22 లక్షల మంది జనాభా వస్తుంది. ఇదే సమయంలో యూపీ జనాభా 28 లక్షలుగా, రాజస్థాన్ జనాభా 31 లక్షలుగా ఉంది. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు అదనంగా సీట్లు వస్తాయి. జనాభాను అదుపు చేసిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాదిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ. జాతీయ కుటుంబ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అత్యధికంగా బీహార్లో 3.1% సంతానోత్పత్తి రేటు నమోదైంది. అంటే ఒక్కో జంట సగటున 3 పిల్లలను కంటున్నారు. యూపీ 2.4%, జార్ఖండ్ 2.3%, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాంలో 2%గా ఉంది. ఇదే సమయంలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.8%గా ఉంది. అదే ఇప్పుడు ఈ రాష్ట్రాలకు శాపంగా మారబోతోంది. వాస్తవానికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 1976 నుంచి 2000 సంవత్సరం వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం మళ్లీ నియోజకవర్గాలను విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం, ఉత్తరాదిలో విపరీతంగా ఓటర్లు పెరిగిపోవడంతో సమతుల్యం దెబ్బతింటుందని నాటి ఎన్డీఏ ప్రభుత్వం భావించి పునర్విభజనను 2026కు వాయిదా వేసింది. 25 ఏళ్లలో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా సమతుల్యత తీసుకురావాలనేది లక్ష్యం. కానీ అది నెరవేరలేదు. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతూనే ఉంది. దీంతో జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సైతం జనాభా ప్రాతిపదికన జరిగాయి. అప్పుడు కనీసం 2 లక్షల జనాభాగా నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల విభజన జరిగితే 2026 నాటికి 888 నియోజకవర్గాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన యూపీలో ప్రస్తుతం 80 నియోజకవర్గాలు ఉండగా అది 154 వరకు పెరుగుతాయని అంచనా. అంటే సీట్ల సంఖ్య 92% పెరుగుతుంది. రాజస్థాన్ లో ప్రస్తుతం 25 సీట్లు ఉండగా 2026 నాటికి 52 అవుతాయని అంచనా. ఇదే సమయంలో తెలంగాణలో 17 సీట్ల నుంచి 25కు పెరుగుతాయని చెబుతున్నారు. అంటే మన పెరుగుదల కేవలం 48%. తమిళనాడులో 28% సీట్లు పెరగనుండగా కేరళలో కేవలం 1% మాత్రమే సీట్లు పెరిగే అవకాశం. దేశంలో రాజకీయంగా ఉత్తరాది ఆధిపత్యం కొనసాగుతుంది. దక్షిణాది పట్ల చిన్నచూపు చూస్తున్నారు. జాతీయ భాష అంటూ హిందీని నెత్తిన రుద్దుతున్నారని, హిందీ రాని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. కేంద్రం నిధుల విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతుండటంతో ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దక్షిణాది రాష్ట్రాలు సంపాదించి పెడితే ఉత్తరాది రాష్ట్రాలు కూర్చొని తింటున్నాయనే భావన ఉంది. 2026లో జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం శాశ్వతం కానుంది. ఇదే రాజకీయంగా, భాష, సంస్కృతి పరంగా, నిధుల పంపకం ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు జనాభా నియంత్రణలోనూ దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పురోగతి సాధిస్తున్నాయని, దీనిని సాకుగా చూపి పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గించరాదని ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని మొత్తం జనాభాలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 1851లో 26.2% జనాభా ఉంటే 2022 నాటికి 19.8% తగ్గిందని వివరించారు. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా 39.1 నుంచి 43.2% పెరిగిందని తెలిపారు. దక్షిణాదిలో జనాభా 6.4% తగ్గగా ఉత్తరాదిలో 4.1% పెరిగిందని వివరించారు. భారతదేశ గణాంకాల శాఖ ట్విట్టర్ అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకోగా దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ అభిప్రాయంతో పలువురు నెటిజన్లు ఏకీభవించారు. డీలిమిటేషన్లో సీట్లు తగ్గిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభలో 846 సీట్లు ఏర్పడితే అందులో ఒక యూపీలోని 143 సీట్లు ఉంటాయని, దీనితో దక్షిణాది నుంచి పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. చాంద్రయానగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. దీంతో శంషాబాద్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి. నగరంలోని ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్లలో మరొకటి ప్రజలకు అందుబాటులోకి రానుంది. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుండటంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం నగర వ్యాప్తంగా పలు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 15 ఫ్లైఓవర్లు పూర్తి కాగా తాజాగా చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను 45 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించింది ప్రభుత్వం. 2 వైపులా 4 లైన్లతో 674 మీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దీంతో కందిగల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించింది. ఇక ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ ను మరింత పొడిగించారు. ఫలితంగా ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీ నగర్ వరకు, అటు ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వైపు వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. మొత్తానికి ఆరంఘర్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ వరకు 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు చేపట్టి ట్రాఫిక్ జామ్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. అటు ఆరంఘర్ నుంచి మీరాలం ట్యాంక్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇది జీహెచ్ఎంసీ పరిధిలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ కావటం విశేషం. ఫలక్నుమా ఫ్లైఓవర్ కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే బైరమల్గూడ, కామినేని ఆసుపత్రి ఫ్లైఓవర్లతో పాటు ఎల్బీ నగర్ వద్ద అండర్ పాస్లు పూర్తయి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయి. ఇక నాగోల్ వద్ద కుడి, ఎడమ 2 వైపులా చేపట్టిన పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులు కూడా పూర్తయితే ఆరంఘర్ నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగించనున్నారు వాహనదారులు.
మొత్తానికి ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో ప్రభుత్వం 41 పనులు చేపట్టి అందులో 30 పనులను పూర్తి చేసింది. మిగతా 11 పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీల నిర్మాణాలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో వాహనదారులకు ట్రాఫిక్ జామ్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగం నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. 4 నెలలు ఆలస్యంగానైనా భూసేకరణ గెజిట్లను కేంద్రం విడుదల చేయడంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. 6 నెలల్లో పూర్తి స్థాయిలో అవసరమైన భూమి సేకరించాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ RRRలో 11 జంక్షన్లు రానున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగ నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. భూసేకరణ గెజెట్ల విడుదల 4 నెలల ఆలస్యం చేసిన కేంద్రం ఇంటా బయట విమర్శలు రావడంతో ఎట్టకేలకు గెజెట్లు విడుదల చేసింది. వాస్తవానికి 158.645 కిలోమీటర్ల ఉత్తర భాగం RRR నిర్మాణం కోసం భూసేకరణకు 8 యూనిట్లను ఏర్పాటు చేసింది. దీనికి ముందుగా కేంద్రం నాగపూర్ కేంద్రంగా పనిచేసే K&J సంస్థ అలైన్మెంట్ కు తుది రూపు ఇచ్చింది. ఆ తర్వాత 4 జిల్లాలు 19 మండలాల్లోని 113 గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు వెళ్తుందని నిర్ణయించారు. ఈ మేరకు ప్రాథమిక గెజెట్ విడుదల చేసిన కేంద్రం ఆ తర్వాత వరుసగా భూసేకరణ గెజెట్లు విడుదల చేయాల్సి ఉంది. మే నెలలో 3 యూనిట్లు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ మిగిలిన గెజెట్లు విడుదల చేయడానికి 4 నెలల సమయం తీసుకుంది. తాజాగా బెంగళూరు మరో 4 యూనిట్లకు గెజెట్ విడుదల చేసింది. దీంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. తూప్రాన్ ఆర్టీఓ పరిధిలోని గ్రామాల్లో 178 హెక్టార్ల భూసేకరణకు కూడా గెజెట్ విడుదలైంది. RRR కోసం గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, భువనగిరి ఆర్టీఓ పరిధిలోని యూనిట్లలో 2720 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ మేరకు 2వ విడత గెజిట్లో కేంద్రం స్పష్టంగా తెలిపింది. గ్రామాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా భూముల వివరాలను పేర్కొంది. ఇందులో నర్సాపూర్ డివిజన్లో కాజీపేట గ్రామంలో 6 ఎకరాలకు పైగా అటవీ భూమిని కూడా సేకరిస్తున్నారు. RRR నిర్మాణానికి కావలసిన భూమిని 6 నెలల్లో పూర్తిగా సేకరించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణకు పూర్తిగా సహకారం అందించడంతో పాటు భూసేకరణ ఖర్చులు సగం భరించడానికి సిద్ధం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూసేకరణ సాగనుంది. ఇప్పటికే భూసేకరణపై అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమాన్ని అధికారులు మొదలుపెట్టారు. 21 రోజుల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. అనంతరం పాస్ చేసి భూమిని స్వాధీనం చేసుకుంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. మోదీ సర్కార్ అసమర్థ విధానాలను ప్రశ్నిస్తున్న వారందరిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ కుట్రలు సాగవని మంత్రులు హెచ్చరించారు. మిమ్మల్ని ప్రశ్నించకపోతే నీతి, ప్రశ్నిస్తే అవినీతి. ఇది మీ నీతి, ఇది మీ పరిపాలన. మీ బీజేపీ పార్టీ నీతి ఏంటంటే మీతో మంచిగా ఉంటేనేమో అంతా నీతిమయం, మిమ్మల్ని ప్రశ్నిస్తే అంతా అవినీతిమయం. ఎందుకు కర్ణాటకలో జరగదు? ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇది ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటిదని. కవిత గారి ఇంటి మీద దాడి ఎందుకు చేయాలి? దాడి దేనికోసం దాడి? మీరు అంటే మీరు బురద జల్లే రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాటలు చెప్పడం తప్ప ఈ నరేంద్ర మోడీ ఒక్క పని చేస్తలేవు, ఎందుకు చేస్తలేవు అని అడిగిన వాళ్ళ మీద మళ్ళీ ఏం చేస్తున్నా తెలిసిన? సిబిఐ కేసులు పెట్టిస్తాడు, ఈడీ కేసులు పెట్టిస్తున్నాడు, జైళ్ళకు పంపిస్తామని చెప్పి భయపెట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రులు ఎవరన్నా అడిగితే ఆయనని మా రాష్ట్రానికి నువ్వు అన్యాయం చేస్తున్నావు సార్ అని అడిగితే ఆ ముఖ్యమంత్రిని దింపే ప్రయత్నం, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను 20 కోట్లు పెట్టి కొనుక్కొని ఆ ముఖ్యమంత్రిని దింపే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటిది కూడా ధరలు పెరిగిపోయినాయి.
అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాను. ఒక్క పని చేయలేదు, కానీ అయినా వాళ్ళని మనం ఏమంటలేం. ఎందుకంటే వాడు మన ముందటికి జై శ్రీరామ్ అని వస్తున్నాడు దేవుడి పేరు చెప్పి. గుళ్ళు కట్టేది లేదు. మళ్ళా గుళ్ళు కట్టాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు కట్టాలి, కేసీఆర్ కట్టాలి. ఆడ యాదగిరి గుట్ట కేసీఆర్ కట్టిండు, తెలంగాణ తిరుమల శ్రీనివాస్ రెడ్డి గారు కట్టిండు. నరేంద్ర మోడీ ఏం కట్టిండు తెలంగాణలో? బీజేపీ వాళ్ళు విషం జిమ్ముతూ విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్యలో విద్వేషాలతోని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ చక్కర్లో పడొద్దని మాత్రం మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్నదమ్ములాగా కలిసి ఉందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో ముందు పోతుంది. కేసీఆర్ ఒక్కడే నాకు పోటీ అవుతాడని మోడీ గారు కక్ష కట్టి ఒక సైడ్ కవిత గారి మీద ఆరోపణలు చేసుకుంటూ ఒక సైడ్ కవిత గారిని ఇబ్బంది పెట్టదే కేసీఆర్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారని మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. మన తెలంగాణలో అందరం కలిసి ఉన్న ఈ తెలంగాణలో కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయంగా లాభం పొందాలని పనిచేస్తున్న బీజేపీ లాంటి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నమ్మిన పార్టీని ప్రజలను రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్యతో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పే మాటల్లో నిజం లేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా గ్రామ శాఖ అధ్యక్షులు సహా వార్డు కూడా టీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమైందని, తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్న బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టనే ఉందని, తెలంగాణకు ద్రోహం చేస్తున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని చెప్పి వాళ్ళ గ్రామాలు కూడా ఏకగ్రీవం అవుతూ ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలందరూ కూడా కూర్చొని తీర్మానం తీసుకుంటూ ఉన్నారు. గెలిపించిన ప్రజల్ని నమ్మి టికెట్ ఇచ్చిన పార్టీని మోసం చేసిపోయిన రాజగోపాల్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి కూడా. జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్టు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సమస్యను పరిష్కరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ భరిస్తూ ముందుకు సాగానని చీఫ్ జస్టిస్గా పదవి విరమణ పొందిన జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. సత్యమేవ జయతే సిద్ధాంతాన్ని తాను నమ్మానని వెల్లడించారు. తాను సాధించిన ప్రతి గెలుపులో సహచర జడ్జీల పాత్ర ఎనలేనిదని చెప్పారు. న్యాయవాద వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిదని, ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యమని ఎన్వి రమణ పేర్కొన్నారు. 27 your lordship senior and still working, so it's really sad that we lose our judges at this age, not because when your lordships are really at your prime and good productive work which your lordships at this prime which your lordships have the experience that your lordships have gained. You are tougher than anything that is thrown your way. My professional life was also full of challenges. To begin with, I was in two minds, to be a judge or to become the people to offer leadership. I believe in destiny, in God and the blessings of the Almighty. It has been the honor of my life to be elevated as a judge. I accepted it with all humility. I always remembered myself while functioning as a judge on my privileged obligation to discharge services to this great society. Once I became a judge, I gave my heart and mind to it. From the date I joined bench, I reached the highest possible position in the judiciary. I have subjected to conspiratorial scrutinies.
my family, and I suffered in silence. But ultimately, the truth will always prevail. Satyameva Jayate. కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరిస్తూ సోనియా గాంధీకి 5 పేజీల లేఖ రాశారు. అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధినాయకత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆజాద్. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతుంటే ఇటు పార్టీలోని సీనియర్లు కడిగిపారేస్తున్నారు. తాజాగా అగ్రనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2 ఏళ్లుగా అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను తిరస్కరించారు. ఇప్పుడు పార్టీ సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 5 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపిన ఆజాద్ లేఖలో రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యం కాంగ్రెస్ కోల్పోయిందంటూ రాజీనామా లేఖలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు ఆజాద్. రాహుల్ గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్ కు కష్టాలు ఆరంభమయ్యాయన్నారు. రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారంటూ లేఖలో పేర్కొన్నారు ఆజాద్. 2019 ఎన్నికల నాటి నుంచి పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని దెబ్బతీసిన రిమోట్ కంట్రోల్ విధానాన్నే ఇప్పటికీ కాంగ్రెస్లో అమలు చేస్తున్నారని తప్పుబట్టారు. తాజాగా నిర్వహిస్తోన్న పార్టీ ఎన్నికలు కూడా ఓ బూటకమని ఆజాద్ వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న పార్టీని వీడిన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ కూడా ఆజాద్ వ్యాఖ్యల్ని సమర్థించారు. ఆయన రాజీనామా లేఖలో ప్రస్తావించిన ప్రతి విషయం అక్షర సత్యమన్నారు. దర్బారీ సంస్కృతితో బాధపడుతున్న వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు ఆజాద్ లేఖ అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ జోడో అభియాన్గా కాకుండా తోడో అభియాన్గా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ ఆఫీస్ సెక్యూరిటీ క్లబ్గా మారిందని ఎద్దేవా చేశారు. Youngster like me complained about the sycophant Darbari culture, and now a senior seasoned leader who has given his blood and sweat to the party is speaking about it becoming a club of PAs and security guards shows that leaders across age groups are disappointed, frustrated by this entire coterie culture which is thriving in the Indian National Congress. Mr. Gulam Nabi Azad's letter is the correct diagnosis of how Indian National Congress has transformed from a formidable political party into a cozy club of PA security guards and darbaris who are nothing but mere cheerleaders who only work for themselves, neither for the party and neither for the people of India. It is tragic that on one hand, in front of the nation, a PR exercise in the name of Bharat Jodo is being launched, but in reality, this cabal is working within the Congress party on Congress Todo Abhiyan, pushing out, elbowing out all the well-meaning leaders who have nothing but goodwill for the Indian National Congress. I think this letter speaks loudly the sentiments of many thousands and lakhs of well-meaning Congress workers, well-meaning Congress leaders who are troubled by this Darwari culture. ఆజాద్ రాజీనామా ప్రకటన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. ఆజాద్ పార్టీని వీడడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆజాద్ పార్టీని వీడారని ఆరోపించారు అజయ్ మాకెన్. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత విద్వేషాలపై సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ శ్రేణులు పోరాడుతున్న సమయంలో ఆజాద్ ఇలా చేయడం విచారకరమన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. आज़ाद साहब कांग्रेस पार्टी के बहुत ही वरिष्ठ नेता थे और कांग्रेस पार्टी के अंदर और प्रशासन में, देश के अंदर, प्रदेश के अंदर कांग्रेस पार्टी के माध्यम से उन्होंने बहुत सारे महत्वपूर्ण पदों को सुशोभित भी किया. लेकिन ये बड़े अत्यंत दुख की बात है कि एक ऐसे समय में जब कांग्रेस पार्टी राहुल गांधी जी के नेतृत्व में, हमारी अध्यक्षा श्रीमती सोनिया गांधी जी के नेतृत्व में पूरे की पूरी कांग्रेस पार्टी के कार्यकर्ता संगठन सड़क के ऊपर महंगाई, बेरोजगारी और ध्रुवीकरण के खिलाफ लड़ाई लड़ रहे हैं. अत्यंत दुख की बात यह है कि गुलाम नबी आजाद साहब ने ऐसे समय में कांग्रेस को छोड़ने का और इस लड़ाई के अंदर साथ छोड़ने का फैसला किया. We have read the letter of
very senior veteran Congress leader Shri Ghulam Nabi Azad ji. It's most unfortunate, most regrettable that at this point of time we have had to read this letter that has been released to the press. ఆజాద్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటే. హస్తం పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న ఆజాద్కు జమ్మూ కాశ్మీర్లో మంచి పట్టుంది. కాంగ్రెస్ పార్టీతో ఆయనకు 50 ఏళ్ల అనుబంధం ఉంది. 1973లో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ బ్లాక్ కమిటీ మెంబర్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి జమ్మూ కాశ్మీర్ సీఎంగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడం పార్టీ తీరుతెన్నులను బయటపెడుతోంది. దేశభక్తి జాతీయవాదంపై గొప్ప గొప్ప మాటలు మాట్లాడే బీజేపీ చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందించడాన్ని భారంగా చూస్తోంది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అమర జవాన్ల విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమరుల కుటుంబాలకు సదుపాయాలను కట్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇకపై ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇతర సదుపాయాలు ఇవ్వబోమని బొంబాయి సర్కారు ప్రకటించడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటున్న సర్కార్ అది ఏ క్యాడర్ ఉద్యోగం అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 17న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమరుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం బొమ్మాయి చేసిన ప్రకటన ఉత్తిదే అని తేలిపోయింది. దీంతో కర్ణాటక ప్రభుత్వంపై మాజీ సైనికులు మండిపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై సైనిక్ వెల్ఫేర్ అండ్ రీసెటిల్మెంట్ విభాగం మాజీ డైరెక్టర్ బ్రిగేడియర్ రవి మున్స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు దేశంలోని అనేక రాష్ట్రాలు భూమి, ఎక్స్గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తుండగా అమరుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు. ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన వారికి మంచి చేసినట్టు కాదని, ఇతర సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. రూల్స్ ప్రకారం అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల సాగుభూమి, 8 ఎకరాల మెట్ట భూమి ఇవ్వాల్సి ఉందని, అయితే ప్రభుత్వం దాని జోలికి మాత్రం వెళ్లడం లేదని విమర్శించారు. ఈ సదుపాయాల కోసం అమరుల కుటుంబ సభ్యులు 20 ఏళ్ల తర్వాత కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాల విషయంలో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మునుస్వామి. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయవాదం గురించి గొప్పగా మాట్లాడే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవమానకరమని ట్వీట్ చేశారు. సాయుధ దళాల్లో పనిచేస్తున్న సైనికులను మనం గౌరవించుకోవాలి, కానీ ఆర్థిక భారంగా పరిగణించొద్దని హితవు చెప్పారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కేబినెట్ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మాజీ సైనికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. బీజేపీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. మోదీ, అమిత్ షాలపై పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని బాహటంగానే ప్రశ్నిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి నాయకులు కూడా ఢిల్లీకి దూరం పాటిస్తున్నారు. మొత్తంగా బీజేపీలో పెద్ద తుఫానే చెలరేగుతోంది. బీజేపీ ఇప్పుడొక మేడిపండు. పైకి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరు. కమలంలో ఇప్పుడు పెద్ద కల్లోలమే చెలరేగుతోంది. కమలదళం లోపల లుకలుకలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు, ఒంటెద్దు పోకడలు ఆ పార్టీ కుంపముంచుతున్నాయి. కమలదళం రోజురోజుకు బలహీనపడుతున్నట్లు ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల కారణంగా పార్టీ మరింత బలహీనపడుతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో అంతర్గత విభేదాలు ఇటీవల ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు నియామకం ద్వారా బయటపడ్డాయి. మోదీ షాల వైఖరి పట్ల పార్టీలో సీనియర్లు రగిలిపోతున్నారు. మోదీ ద్వయం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రం పనితీరు పట్ల కేంద్ర మంత్రి, పార్టీ మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. గతంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అగ్రనేతలతో చర్చించేవారని, మెజారిటీ నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాలు ఉండేవన్నారు. అయితే పార్టీలో ఇప్పుడు ఆ పరిస్థితి కొరవడిందంటున్నారు గడ్కరీ. మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా తరచూ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడం ఆ పార్టీలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో తనకు స్థానం కల్పించకపోవడం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ కీలక భూమిక పోషించాల్సి ఉంది. కానీ అసంతృప్తితో ఉన్న యోగి ఆదిత్యనాథ్ 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఏ మేరకు కృషి చేస్తారన్నది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న చర్చ.
ఢిల్లీకి లక్నోకు మధ్య రోజురోజుకు దూరం పెరుగుతోందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో నిర్ణయాధికారాలన్నీ ఢిల్లీ పెద్దల చేతిలో పెట్టుకుని ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నట్లు ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యోగి లాంటి నేతలు భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీ కాకూడదన్న వ్యూహంతోనే వారికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినాయకత్వ ఎత్తుగడలను గ్రహించిన యోగి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు. పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా నియామకమైన వారికి కనీసం మర్యాదపూర్వకంగా అయినా యోగి శుభాకాంక్షలు తెలపకపోవడం ఆయన ఆగ్రహానికి నిదర్శనమని అంటున్నారు. దేశవ్యాప్తంగా 1వ తరగతి నుండి 13వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కోర్ స్టెమ్ ఛాలెంజ్ 2022 పేరుతో స్కాలర్షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు ప్రకటించారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 1000 కోట్ల స్కాలర్షిప్లతో పాటు నగదు బహుమతి, ల్యాప్టాప్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు డైరెక్టర్లు సుష్మా బొప్పన, సీమా బొప్పన తెలిపారు. ఆగస్టు 26 నుండి నవంబర్ 30 వరకు ఆన్లైన్లో, సెప్టెంబర్ 18, అక్టోబర్ 16, నవంబర్ 13న ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. Why it is very important to have children interested in largely math and science and aptitude at a younger age, build the foundation right so that they can do very well as they grow. If a merit student has inability to pay or have a problem, apart from his scholarship, we have cash rewards. And cash rewards are sometimes very, very helpful for learners who wants to do, apart from schooling, all other kinds of learning. For the learning purpose, we want to do that. It's not just for the merit student, it's useful for financially backward students also. And may follow a curriculum kuda school level lo primary ki thinking skills develop chestam, thinking skills meeda focus pedam, cognitive skills meeda, application skills meeda focus pedam, student ni involve chesi nerpistam. Ee primary years lo హై స్కూల్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, హై స్కూల్కి వచ్చేటప్పటికి వాళ్ళు అనలిటికల్ స్కిల్స్తో, థింకింగ్ స్కిల్స్తో స్ట్రెస్ లేకుండా చదువుకుని వస్తారు. 10 lakh స్టూడెంట్స్ అంటే జేఈ ఎగ్జామ్ లాగా, నీట్ ఎగ్జామ్ లాగా, నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ ఎగ్జామ్ లాగా అంతమంది నంబర్స్ రాస్తున్నారండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ద స్టూడెంట్ టు ఎవాల్యుయేట్ దెమ్సెల్వ్స్. ఇది మిగతా స్కాలర్షిప్ టెస్ట్ కంటే ఆర్ మేము ఇంతకు ముందు పెట్టిన స్కాలర్షిప్ టెస్ట్ కంటే ఇట్స్ చాలా డిఫరెంట్. That will be able to identify the actual skillful student with these 4 rounds. So in score exam participation year we are targeting for 1 million students to participate. Last year 5 lakh students participate chesaru. Year we are doubling our target to reach out to more number of students, and 10,000 schools is our goal with 1,000 cities that we want to cover. So I hope all of you will help us reach this goal. అండ్ ఇంకా చాలామంది పిల్లలకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాం. మీ చిన్న ఏజ్లోనే స్కాలర్షిప్స్ తెచ్చుకోగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఇంకా ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ కానీ బాగా చేయగలుగుతారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.